శ్రావణ మాసంలో నదీ స్నానం చెయ్యడానికి వీల్లేదు. కార్తీక మాసంలో నదీ స్నానం చెయ్యకుండా ఉండడానికి వీల్లేదు. ఎందుచేత? శరత్కాలం దాటేటప్పటికీ నీటికి ఒక ప్రత్యేక లక్షణం వస్తుంది. ఏమా ప్రత్యేక లక్షణం అంటే, ఆశ్వీజ మాసం యొక్క కృష్ణపక్షం చిట్ట చివరి రోజు అమావాస్య. ఏ నెలకైనా అమావాస్య. కానీ ఆశ్వీజ మాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్యకి ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే, తైలే లక్ష్మీ జలే గంగా అని. నువ్వుల నూనె అన్ని వేళలా నూనె చేత్తో పుచ్చుకోం, అన్ని వేళలా నూనె చేతిలో వేసుకోరు, అన్ని వేళలా నూనె కొనరు కూడా. కానీ ఒక్క ఆశ్వీజ మాసంలో వచ్చినటువంటి అమావాస్య దీపావళి అమావాస్య అని పిలుస్తాం మనం. అక్కడ ప్రారంభం దీపాలు పెట్టడం. ఆవళి అంటే వరుస, దీపముల వరుస.